చిన్న వయసులోనే కిడ్నీ స్టోన్స్ అనేవి తరచుగా చూస్తున్నాం అనమాట. అలవాటు చేసుకునే డైటరీ హ్యాబిట్స్ అంటే లిక్విడ్స్ సరిగ్గా కన్జ్యూమ్ చేయకపోవటము, బయట జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటము, నాన్ వెజ్ ఎక్కువగా తినడము, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ వలన నవే డేస్ చిన్న వయసు నుంచే కూడా చాలా మందికి మగవారు కానీ ఆడవాళ్ళు కానీ స్టోన్స్ అనేవి మనం తరచుగా చూస్తుంటాం అనమాట. యంగ్ ఇండివిజువల్స్లో 2 కిడ్నీల్లోని మల్టిపుల్ స్టోన్స్ చూసినట్లయితే, అంటే రైట్ సైడ్లో ఒక 3-4 స్టోన్స్, లెఫ్ట్ సైడ్లో చిన్న 3-4 స్టోన్స్ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా వాళ్ళకి రికరెంట్ స్టోన్ ఫార్మేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మందులు వాడుకుంటే క్లియర్ అయిపోతాయి కదా కంప్లీట్గానే ఒక చిన్న డౌట్ అడుగుతూ ఉంటారు. బట్ ఎవరికైనా యంగ్ ఇండివిజువల్స్లో 2 వైపులా స్టోన్స్ ఉంటే కనుక యూజువల్గా ఇది జెనెటిక్ ప్రాబ్లం అనమాట. సో తరచుగా వాళ్ళలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో లిక్విడ్స్ బాగా తాగటము, ఇందాక చెప్పిన జంక్ ఫుడ్స్ మానేయటము, ఎక్సర్సైజ్ చేయటము, ఎవ్రీ 1 year చెక్ చేసుకోవటం ద్వారా మనం చిన్న స్టోన్స్ ఉన్నప్పుడే మనం యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్లయితే మనం మందుల ద్వారా క్లియర్ అవుతుంది. అంతేగాని 100% సర్జరీ చేసుకుంటే క్లియర్ అయిపోవటం, లేకపోతే కొంతమంది ఇంకొక అపోహ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నాయి అని అపోహ పడుతుంటారు. అది ఎంటైర్లీ రాంగ్ అండి. ఇట్స్ ఎ జెనెటిక్ ఫెనామినా. మీకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మాటికి స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తరచుగా చెక్ చేసుకోండి, ఉపశమనం పొందండి.